వాళ్ళు ఎక్కడ గ్రామీణ స్థాయిలో ఉండే ఆఫీసు, చిన్న ఆఫీస్ ఏదైనా కూడా ఆఫీస్కి పోయినా కూడా పని జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా వాళ్ళు కేవలం పబ్లిక్ సర్వెంట్స్, అంటే ప్రజలకి సేవకులు. వాళ్ళు ఎవరితో, పాలిటీషియన్స్ అయినా, ఆఫీసర్లు అయినా, కింద గుమస్తలైనా ఎవరన్నా కూడా ప్రజల కోసం పనిచేయాలంటే వాళ్ళందరూ ప్రజలకి సేవకులు. హరిప్రసాద్ గారు, 75 ఏళ్ళ మన రాజకీయ వ్యవస్థను మీరు 75 సెకండ్లలో చక్కగా చెప్పారండి. మీరు నిజంగా మీకు చెప్పింది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడే రాజకీయ నేతలైనా, ఐఏఎస్ ఆఫీసర్లైనా, కలెక్టర్ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలని చెప్పినటువంటి మీది కదా వాస్తవమేనండి. చెప్పి చాలా బాగుంది. అయితే అది ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా మంచిగా ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు 70 సంవత్సరాల నుంచి చేస్తాను. నేను కొత్త రాజకీయ నాయకుడు అవుతానని చెప్పి ప్రచారం చేసుకున్నాను. కొత్త రాజకీయ నాయకుడు అవ్వడం అంటే పాత రాజకీయ నాయకులకి కొత్త రాజకీయ నాయకుడికి ఉన్న తేడా ఏంటి? తేడా ఉండాలి కదా. నేను గ్రామాల్లో ప్రజలను డైరెక్ట్గా చూశాను. అయితే ప్రతి గ్రామాల్లో నివసించే ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలి. ఎలా సంతోషంగా ఉండాలి? చాలా మంది సంతోషంగా లేరు. ఎక్కువ మంది ప్రజలు, 70% ప్రజలు గ్రామాల్లో సంతోషం లేరు. అట్లానే 80% ప్రజలు పట్టణాల్లో సంతోషంగా లేరు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు అనుకుని ఇవ్వలేకపోతుంది. ఇవ్వలేకపోవడం ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం ఎలా పనిచేయాలి? ప్రభుత్వానికి ఆ విషయం తెలియదు. వాళ్ళు బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్ ఎంత ఉంది? ఆ బడ్జెట్ ఏదైతే ఉందో అంతవరకే బడ్జెట్ పెట్టగలరు. అంతకుమించి బడ్జెట్ లేదు. ఆంధ్రాకి కానీ, తెలంగాణకు కానీ, ఇండియాకి కానీ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. మంచి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్ అయిందో ఆ దేశం డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. అయితే కొన్ని సోర్సెస్ ద్వారా డబ్బులు తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్స్ తెచ్చుకోవాలి. వేరే వేరే దేశాల నుంచి, ఈ మనకి 190 దేశాలు ఉన్నాయి. ఈ 190 దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ మన రాష్ట్రాలకు వచ్చి, మన ఇండియాకి వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టాలి, ఫ్యాక్టరీలు పెట్టాలి, అందరికీ పని కల్పించాలి. అందరికీ పని కల్పిస్తే ఇప్పుడు పని చేయమని ఎవరు అంటలేదు. ఉచితాలు మాకు ఎందుకు అంటున్నారు? సార్ ఉదాహరణకి మీకు ఒక చెప్పాలి, ఇక్కడ గుర్తు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఒక లేడీ, పేరు మర్చిపోయాను. ఆ మంది ఉచితాలు నిజంగా ఉచితాలు కాదు, మీ తల మీద భారం ఉంది, తర్వాత మేము గవర్నమెంట్ కట్టలేకపోతే మళ్ళీ మీరే కట్టాలి అని వాళ్ళకి చెప్పి ఉచితాలు ఇవ్వాలి. అది చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు? చెప్పట్లా. చెప్పకుండా ఓట్ల కోసం ఏదో ఉచితం ఉచితం అని చెప్పంటారు. ఇప్పుడు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం తీసుకున్నా అప్పు చేసి దాన్ని తీర్చాలంటే మళ్ళీ అప్పు చేసేటువంటి దౌర్భాగ్యంలో ఉంది. ఇప్పుడు ఏముంది ఆ వ్యవస్థ, మనము అది ఎంత ప్రమాదకరమో మీలాంటి ఐఏఎస్ తప్ప మాలాంటి కామన్ మ్యాన్కు తెలియదండి. సపోజ్ మీరు కనుక ఈ పొజిషన్లోకి వస్తే మీరు దాన్ని ఎట్లా మారుస్తారు? కొత్త రాజకీయ నాయకుడిగా కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను కానీ పొజిషన్లోకి వస్తే, వెరీ గుడ్, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పొజిషన్లోకి వస్తే నిర్ణయం తీసుకునే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం నాకు దొరికితే నేను ఫస్ట్ చేసేది ఏంటంటే, ప్రపంచ తెలుసుకున్న 190 దేశాల నుంచి ముందు పెద్ద పెద్ద బడాబాబులు పడతాను. ప్రతి దేశంలో బడాబాబులు ఉంటారు, డబ్బులు ఉంటారు, వాళ్ళని పడతారు ఫస్ట్. వెరీ గుడ్. వాళ్ళని పట్టుకొని, ఏమండి మా దేశం ఇట్లా ఉందండి, కొంచెం కంట్రిబ్యూట్ చేయండి, కొంచెం డొనేషన్ ఇవ్వండి, దానం చేయండి అని అడుగుతాను. ప్రతి దేశం నుంచి కూడా కొంతమంది ముందుకు వస్తారు సహాయం చేయడం కోసం. అప్పుడు మన బడ్జెట్ కదా డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది. ఆ మనీ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే, వెరీ గుడ్, దేశం అభివృద్ధి చెందితే అప్పుడేమవుతుందంటే ప్రజలకు పని దొరుకుతుంది. బాగా చెప్పారండి, బాగా చెప్పారండి హరిప్రసాద్ గారు. ఏమండి మీలాగా, ఎందుకంటే చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి థింకింగ్కిను ఏమంటే రాజకీయ నాయకుల థింకింగ్కు ఉన్న తేడాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి. అంటే మీరు పునాదుల నుంచే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు అంటే పునాదులు ఇవన్నీ 195 దేశాలకు వెళ్ళి
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బడాబాబులను తీసుకొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే దేశం ఆటోమేటిక్గా చెప్పాడుగా 101 సమస్యకి ఇదే మీరు చెప్పినటువంటిది మంచి పరిష్కారం. అయితే ఇది ఇప్పుడు గాడి తప్పుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే సులాభం, రాజకీయ నాయకులకి సులాభం వదిలిపెట్టి ఎప్పుడో చెప్పలేదు. సులాభంగా వదిలిపెడితే ప్రతి రాజకీయ నాయకుడు నేను కాదు, నా మనుషులు కాదు, నా కుటుంబం కాదు, ప్రజల కోసం నేను ఉన్నాను అని చెప్పి అనుకొని సులాభాలు వదిలిపెట్టుకుంటే 100% సక్సెస్ అవుతుంది. ఏమండి, మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు స్వలాభం నాకు వద్దు, దేశ సేవ అంటారు. అదే కాన్సెప్ట్ రాజకీయ నాయకులు ఎందుకు ఉంటుంది? నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకులు మీలాగా గొప్ప చదువు చదివే వాళ్ళు కాదు. దే ఆర్ కామన్ మ్యాన్ అనమాట. వాళ్ళు పెద్దగా డిగ్రీలు చేసిన వాళ్ళు కాదు, స్వార్థపరులు. మీరు ఇంతకు ఒక మాట చెప్పారు, మేము దిగిపోతున్నాం, మా వల్ల ఇక కాదు, వేరే తరం రండి అంటారు. కానీ ఇక్కడ కూడాను సీఎం దిగిపోతే నా కొడుకు సీఎం కావాలి అంటే వాళ్ళు దిగిపోతారు. కానీ దిగట్లేదు. వాళ్ళ కొడుకు సీఎం చేయడానికి రెడీ చేసుకుంటారు. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు. ఇలాంటి కుళ్ళు రాజకీయం ఎంతవరకు అవసరము? దాని మీద ఎలా ఖండిస్తున్నారో చెప్పండి. ఈ మైండ్ సెట్ మారితే చాలండి. నా కొడుకు సీఎం కావాలి, నా మనవడు సీఎం కావాలి అనే మైండ్ సెట్ ఉండకూడదు. దేశం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, రాజ్యం ముఖ్యం. వాళ్ళు డెవలప్ అయితే నా దేశానికి పేరు వచ్చింది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఐక్యరాజ్య సమితిలో ఇండియా గురించి, నా దేశం గురించి జనం బాగా చెప్పుకుంటారు. జనం బాగా చెప్పుకోవాలంటే నేను సులభాన్ని విడాలి. అంటే నా మనవడు, నా కొడుకు సీఎం కావాలి అని అనుకోకూడదు. సముద్రం పరిపాలన చేయాలి. ఆ సముద్రం ఎవరైనా కావచ్చు, ఈ కొత్త రాజకీయ నాయకుడు కావచ్చు, లేదా ఇంకో వ్యక్తి కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు. ఏ వ్యక్తి అయినా కూడా సముద్రం ఉండి సముద్రం గారి పరిపాలన చేస్తే అప్పుడు డెఫినెట్ గా మనకి అభివృద్ధి కనపడుద్ది. ఓకేనండి, మీరు ఆఫీసర్ గా మీరు ఒక మంచి కాస్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీరు చాలా నిజంగా చెప్పారు. ఏమండి, మరి మీరే కాదు, మీలాంటి ఐఏఎస్లు ప్లస్ ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళు చదువుకున్నటువంటి సైంటిస్టులు కావచ్చు, సాహితీవేత్తలు కావచ్చు, మంచి వాళ్ళు స్వలాభం కోసం ఆశించిన మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయాలకు రావాలంటే ఏం చేయాలి? మీ డ్యూటీ ఏంటి, ప్రజల డ్యూటీ ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో, ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకి పరిపాలన అప్పగించాలి. వాళ్ళకి పరిపాలన అప్పగించాలి. అప్పుడు మేమేం చేయాలి అంటే మా డ్యూటీ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కడే ఉంటాడు. అవును. రాష్ట్రాల్లో గవర్నర్లు ఉంటారు. అవును. ఇక పొలిటికల్ సిస్టమ్ ఉండదు. దాన్ని బ్యూరోక్రసీ అంటారు. బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్ చేసే పరిపాలన.